ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎన్ని రకాలుగా మహర్షుల వారు ఒకే విషయాన్ని ప్రస్తావించినప్పటికీ అనుమానాలు సందర్శకుల్లో వెంటాడుతూనే ఉంటాయి. స్పష్టత గోచరించదు. కారణం, ఈ మనస్సుకు అందనిది మనస్సుతో చెప్పేది ఎట్లాగూ? కేవలం సూచించటం మాత్రమే జరుగుతుందని పలుమార్లు రమణ మహర్షుల వారు చెప్పటం జరిగింది. ఒక సందర్భంలో అయ్యర్ అనేటువంటి ఆయన రమణ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి నాద విషయంలో ఎంతో విపులంగా వివరణ కోరుతున్నాడు. ఈ నాదం అనే పదం నాద మూలానికి వెళ్ళమంటారు మహర్షులు వారు. శబ్ద మూలానికి వెళ్ళమంటారు మహర్షులు వారు. మంత్ర మూలానికి వెళ్ళమంటారు మహర్షులు వారు. ఇక్కడ ఎన్ని రకాలుగా వివరించినప్పటికీ చివరికి ఆ ధ్యానించేవాడికే అది తెలియవస్తుంది. నాదాలు పలు విధాలుగా ఉంటాయి. చివరికి ఉరుము లాంటి దానితోనే శబ్దంతో అతడు లయమవుతాడు. అది వాని సహజ స్థితి సుమ. ఇక్కడ నాదము అంటే చెవుతో వినేది కాదది. శబ్దము అంటే అట్లా శ్రోతగా నీవు గ్రహించేది కాదది. జ్యోతి అన్నా వెలుగన్నా ఈ పంచేంద్రియములతోటి శ్రోత చక్షు రస అఘ్రాణములతోటి అది గ్రహించేది కాదు. విచారమన్నా అంతా ఒకటే. ఇక్కడ జ్యోతి దర్శనం అన్నారనుకో, ఏదో కంటితో బయట చూడటమా? నాదము అంటే చెవితో వినటమా? ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, మరి ఇంద్రియాలకి పని కల్పించవద్దు నీవు. ఇంద్రియాలకు అతీతంగా ఉన్న స్థితే నీ సహజత్వము. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నారు. ప్రతి వాణి యొక్క గమ్యము నిత్య సహజ స్థితి. నాదము, జ్యోతి, విచారము, ఊరక ఉండుట, ఉన్నానన్న ఎరుక, ఇవన్నీ కూడా గమ్యం ఒక్కటే. ఇక్కడ ఒక విషయాన్ని బాగా స్పష్టం చేస్తున్నారు మహర్షులు వారు. ఎటు నుంచి ఎటు పోయినప్పటికీ నీవుగా అనంతంగా అన్యత్వము లేకుండా నిలిచి ఉన్నటువంటి నీ సహజ స్థితే నీ స్వరూపము. స్వరూపము అంటే అది నిరాకారమై, నిశ్చలమై, అనంతమై, ఏకమై ఉన్నానన్న ఎరుకతో జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తున్న సంగతి ఒక్క ఆత్మకే తెలుస్తుంది, జీవుడికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే జీవభావనతో, వ్యక్తిత్వంతో, ఇంద్రియాలతో, మనస్సుతో, దేహాత్మ బుద్ధితో నీవేదో కొత్తగా గ్రహించవచ్చును, ఆత్మజ్ఞానం అనుకోవటం పొరపాటని చాలాసార్లు స్పష్టం చేశారు. నువ్వు అనుకోవచ్చు, ఈ మనస్సు కాసేపే శాంతంగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అది విజృంభిస్తుందని. కారణం, ఈ వాసనలు, కోరికలు, బంధాలు, కర్తృత్వము
భోక్తృత్వము ఒకటి కాదు. ఇట్ ఈస్ అ స్ట్రగుల్ బిట్వీన్ ద రియాలిటీ అండ్ ది అన్రియల్ egoistic tendencies. పలుమార్లు కరుగుతున్నా, ఈ విధంగా మార్పు వస్తున్నా నీవు శాంతిని స్మరించుకోవాలి. అంటే దానంతం శాంతి అనే పదంలో ఉన్నానన్న ఎరుక మాత్రమే జ్ఞానమయమై అనంతమై ఏకమై ఉన్నానన్న అహంస్మరణ కలిగి అది ప్రకాశిస్తున్న స్థితి నీ సహజ స్థితి అని, అది నిత్యమని ఎప్పుడైతే నీవు ఎడతగని అభ్యాసం వల్ల ఆ శాంతి స్వభావానికి నిలిచి ఉంటావు, అది నీకు స్వాభావికం అవుతుంది. ఇప్పుడు నీవు దేహాత్మ బుద్ధితో జగత్తు సత్యమని, కర్మలు సత్యమని, ఇతరులు ఉన్నారని, సంసారమని, నీవు సంసారివని అనుకుంటున్నావు. ఇది నీకు అలవాటైంది. అది అలవాటైతే ఇది దానంతటది సాగిపోతుంది. ఆ విషయం నీకు ఇప్పుడు తెలియదు. ముఖ్యంగా నీ సహజ స్వభావం శ్రోతస్సు అనే పదంతో చెప్పుకొచ్చారు. శ్రోతస్సు అంటే తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో జ్ఞానమయంగా అది గ్యాప్ లేకుండా, వ్యవధి లేకుండా, విశ్రాంతి లేకుండా, మతిమరుపు లేకుండా అది ఆత్యధారగా, ఆదిశంకరులు ఇదే చెప్పుకొచ్చారు. నీ సహజత్వము ఆత్యధార వంటిది, ఎక్కడా బ్రేక్ ఉండదు. ఇట్స్ అ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవేర్నెస్. దాన్నే మనం ఇంకా కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇట్ ఈస్ ఎ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్, అన్ఎండింగ్. అంటే మొదలు చివర లేకుండా, ఉదయ అస్తమానాలు లేకుండా అది తనకు తానుగా ప్రకాశిస్తున్న తురీయ స్థితి అది. ఈ విషయాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ ద్వైతంలో అది మింగుడు పడదు. నీకు తెలిసిందల్లా నాదోపాసన, రూప సందర్శనము, రూపాన్ని మనస్సులో నిలుపుకోవటము, శబ్దం వెంట ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి దేనికి సంబంధించింది? త్రిపుటికి సంబంధించింది. త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, ఇవన్నీ ఊహాజనితాలు. ఇవి ఊహిస్తాం జరుగుతుంది. నిజానికి ఆత్మ విచారధార ఉన్నదే నేను ఉన్నానన్న ఎరుక, అది శుద్ధ త్రిపుటి. ఏమిటండి అది కూడా త్రిపుటి అంటారు అని అనుకోవచ్చు. అది అన్డిఫరెన్షియేటెడ్ ఫ్రాయిడ్ అన్నాడు. అంటే త్రిపుటి ఏకమైనప్పుడు ఏదైతే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుందో, ది నోయర్ నోన్ అండ్ ది నాలెడ్జ్, తెలుసుకునేది, తెలియబడేది, ఉన్నానన్న ఎరుక, ఈ మూడు కూడా ఆత్మస్థితిలో అనంతంగా ప్రకాశిస్తూనే ఉంటాయి అన్న విషయం చాలా స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు అయ్యర్ గారికి. ప్రశ్నలు అడగటం తేలికే, సమాధానం వినటము తేలికే, కానీ అర్థం చేసుకుని మూలంలో నిలిచి ఉండాలనుకోవటమే
కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కారణం, ఇప్పుడు ఉన్న స్థితిని వదిలిపెట్టలేని స్థితిలో ఉంటారు. ఈ స్థితిని అట్టపెట్టుకుంటూ ఉండటం అనేది కుదరదు. ఏది ఏమైనా స్వరూప జ్ఞానం అనేది అందించేది కాదు, ఇతరులు చేతికివ్వరు. నీవనుకునే గురువు సూచిస్తారే తప్ప నీవు ఏది కాదు ఆత్మజ్ఞానం అందిస్తారా? నీవు అదే ఉన్నావు, గురువు అదే ఉన్నాడు. గురువు నీకు అన్యంగా లేడు. నీవు దేహాత్మ బుద్ధి వల్ల గురువు దేహమని అనుకుంటున్నావు. నీవు దేహం కాదు, గురువు దేహం కాదు. కానీ నీలో జిజ్ఞాస పెరిగినప్పుడు, భగవత్ చింతన పెరిగినప్పుడు, వైరాగ్యము సంతరించుకున్నప్పుడు ఆ భగవంతుడు, ఆ ఉच्चతర శక్తి గురు రూపేణ నీ దగ్గరికే వస్తాడు. నిన్ను సరిదిద్దుతాడు, నిన్ను అంతర్ముఖం చేస్తాడు. ఈ సందర్భంలోనే రమణ మహర్షుల వారు ఇంకా స్పష్టం చేస్తూ, బాహ్య గురువు, నీవనుకునే బాహ్య గురువు నిన్ను బయట నుంచి లోపలికి నెడతాడు. అంతర్గురువైన ఆత్మగురువు లోనికి లాక్కుంటాడు. అంటే ఈ రెండు బయట నుంచి లోపలికి, లోపల లాగటం, ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ చివరికి జరిగేది స్వరూప జ్ఞాన ప్రకాశమే సుమా. అది అనుగ్రహము చేతనే సాధ్యము. కర్మల చేత కానీ, మరే ఇతర ప్రక్రియ చేత కానీ అది కుదరదు సుమా. నీవే అదైనప్పుడు కార్యకారణ సంబంధాలు ఎక్కడుంటాయి? ఎన్నో గ్రంథాలలో, ఎన్నో శాస్త్రాలలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదని కూడా స్పష్టం చెయ్యటం జరిగింది కదా. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఒక్క అనుగ్రహము చేతనే. ఈ అనుగ్రహం అనే పదం ద్వైతంలో ఉంటుందని అనుకుంటారు. దైవ అనుగ్రహం, గురువు అనుగ్రహం, పెద్దల అనుగ్రహం. ఈ అనుగ్రహం అనేది ఒకరి నుంచి ఇంకోళ్ళకి ఇచ్చేది కాదు. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు, అనుగ్రహమే భగవంతుడు, అనుగ్రహమే సర్వవ్యాపి, అనుగ్రహమే ఎరుక, అనుగ్రహమే జ్ఞానము. కాబట్టి ఒక సందర్భంలో వశిష్ఠుల వారు కూడా ఇదే మాట అంటారు. అనుగ్రహం లేనిదే నువ్వు ఈ ప్రశ్న అడిగావా? ప్రశ్నించడానికి కూడా అనుగ్రహమే కారణం అన్నాడు. ప్రశ్నించనిదే సత్యము అవగతం కాదు. ఏదో సాధన చేస్తూ పోతూ ఉంటారు, ఏదో కొత్తగా పొందాలని. అప్పుడు అనుగ్రహంతో ప్రశ్నిస్తారు గురువుని. గురువుని పరీక్షించడానికి కాదు, గురువుకి ఎంత తెలుసునో అని కాదు. నీవెన్నో శాస్త్రాలు చదువుకుని ఉంటావు, ఇవి కూడా గురువుకి తెలుసునా లేదా అని ప్రశ్నించేవాడు ఉత్తమూర్ఖుడు. గురువుని ప్రశ్నిద్దామన్న భావన కలిగినప్పుడు అతడు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. గురువుని ప్రశ్నించేతండి వాడివా నీవు? గురువు చెప్పిన మార్గంలో సూచనలు పాటించి నీవు కూడా గురువుగా మిగిలిపోవాలనే మహర్షుల వారి యొక్క అప్రోచ్, ఉద్దేశం. అంతేగాని గురువును ప్రశ్నించి వారికి ఈ విషయం తెలుసునా తెలియదా అనేటువంటి ధోరణికి నీవు స్వస్తి చెప్పాలి. నిజంగా నీలో జిజ్ఞాస ఉంటే, సత్యాన్వేషణ ఉంటే, అవరోధులు నీకు కలిగి ఉంటే, ఆ అవరోధాలు ఎలా తొలగించుకోవాలో నీవు
అడగాలే తప్ప నీకు తెలిసిన శాస్త్ర గ్రంథములు కానీ శాస్త్ర ప్రయోజనములు కానీ అది వారికి తెలుసునా తెలియదా అని ప్రశ్నించకూడదు. గురువు యొక్క విజ్ఞతని పరీక్షించకూడదు. అది చాలా పెద్ద పొరపాటు. దానివల్ల నీకు హాని జరుగుతుంది. ఎందరో అడుగుతూ ఉంటారు, ఈ శాస్త్రం చదివావా, ఆ శాస్త్రం చదివావా? శాస్త్రాలు చదివితే కదా ఆత్మ ప్రకాశించేది. ఈ శాస్త్రంలో ఇది ఉంది అది ఉంది అంటూ నాయన శాస్త్రాల జోలికి పోవద్దు. కృష్ణ పరమాత్మ కూడా ఇదే మాట అన్నాడుగా, జ్ఞాని దగ్గరికి వెళ్ళు, నీకు సూచనలు ఇస్తారు. అంతేగాని శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళితే, పండితుడి దగ్గరికి వెళ్ళినా, శాస్త్రాలను అవపోసన పట్టిన వాడి దగ్గరికి వెళ్ళినా శాస్త్రవాసనే తప్ప ఆత్మకి మార్గం చెప్పలేడు. కారణం అతడి మనస్సు పూర్తిగా వాసనాపూరితమై ఉంటుంది. మాటి మాటికి శాస్త్రాలనే కోట్ చేసుకుంటూ దానికి విరుద్ధంగా ఉన్న వారితో వాదోపవాదాలు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. వాటి జోలికి పోవద్దు. అయినా నేను ఉన్నానని తెలుసుకోవటానికి ఏ శాస్త్రంతో పని? ఊరక ఉండటం శాస్త్రం కావాలే అంటూ హెచ్చరించారు రమణ మహర్షుల వారు. కనుక నాయన, మౌనానికి మించిన శాస్త్రము లేదు, మౌనానికి మించిన సాధన లేదు. కనుక మౌనమే శరణ్యం.